షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు ప్రస్తుతం మనతో ఉన్న గెస్ట్ యాజ్ అ ప్రొఫెషనల్ డాక్టర్. కానీ అని చెప్పే ఫిలాసఫీస్ వింటే ఇది కద్దరా మనకు కావాలి అనిపిస్తుంది. సో మాట్లాడదామా? సో డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జర్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ తెలుసుకుందాం, స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే సార్. నమస్తే. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, భయం, ఊరికే భయం. అమ్మ వాళ్ళతో ఏదైనా చెప్పాలన్నా భయం, ఈవెన్ వాళ్ళ తనకన్నా తక్కువ ఒక 6 years చెల్లితోనో తమ్ముడితోనో మాట్లాడాలన్న భయం, తను ఎవరైనా ఏదైనా అంటే తనకి తను ఏం చేయకపోయినా డిఫెండ్ చేసుకోవడానికి భయం. ఓన్లీ ఇది అమ్మాయిలోనే కాదు, అబ్బాయిలో కూడా కొంత ఇన్ఫీరియారిటీస్ ఉంటాయి. పిరికితనం, నాకు ఇది ఒకటి నచ్చింది, ఆ నచ్చిందని ఎదుటి వాళ్ళు కన్వే చేయడానికి పిరికిగా చేస్తూ ఉంటారు. ఈ ఇన్ఫీరియారిటీస్ అన్నీ మనకి ఎందుకు వస్తాయి? పేరెంట్స్ వల్ల జెనెటికల్గా వస్తాయి. ఇప్పుడు నార్మల్గా మీ అమ్మ పోలిక, మీ నాన్న పోలిక అంటూ ఉంటారు. అలా వస్తాయా? లేకపోతే మనం ఒక కంఫర్ట్ జోన్లో కూర్చొని అన్నీ మన దగ్గరికి రావాలి అనుకొని మనకున్న స్టాండర్డ్స్ని మనం తక్కువ చేసుకోవడం వల్ల వస్తాయా? దీన్ని అసలు ఎట్లా అధిగమించాలి? లైఫ్లో ఒక డేని మనం కాన్ఫిడెంట్గా అరే నేను చేయగలుగుతాను, ఏదైనా నేను చేయగలుగుతాను అని వెళ్ళాలి అంటే ఎట్లా ఈ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది? భయము మన మైండ్లో తెలియని ప్లేస్లో ఒక రూమ్ లాగా, మన మైండ్లో చాలా గదులుంటే ఒక గదిలో ఒక దెయ్యం కూర్చున్నట్టు ఆ లోపల ఏదో ఉంది. అంటే మనం ఒక ఇల్లు కొనుక్కున్నాము, మన మైండే ఒక ఇల్లు అయితే ఆ ఇంట్లోపల ఒక 4-5 రూమ్స్లో లాక్ వేసి ఉంది, లోపలేవో సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, ఓపెన్ చేసే ధైర్యం లేదు. అదేదో ఉంది అనే దాంట్లో కాన్షియస్లో ఉంటే మనం రోజంతా ఎలా అయితే ఆనందంగా గడపలేమో అలాగ భయము లోపల డీపెస్ట్ పార్ట్లో అలా లాక్ వేసుకుని కూర్చుని ఉంటుంది, లోపల నుంచి శబ్దాలు చేస్తుంటుంది. మనకి చంద్రముఖి సినిమాలో అరుంధతిలో చూపిస్తా చూడు, దగ్గర లోపల నుంచి సౌండ్లు వస్తుంటాయి. అలాగ లోపల భయము ప్రతి సీన్లోనూ అక్కడేదో దయ్యం ఉంది, అక్కడేదో దయ్యం ఉంది అని ఎలా అయితే భయపడతామో అలాగా మన మైండ్లో భయము అనేది ఒకటి లోపల కూర్చుని ఉంటుంది. ఇది అన్నిటికీ అప్లై చేస్తూ అన్ని సీన్స్లోనూ ఆ భయం నేను చేయలేను. ఎందుకు? నా లోపల ఆ దయ్యం ఉంది, నా లోపల ఆ ఇంట్లో అదేదో ఉంది అని ఎలా అయితే భయపడతామో అలాగా లోపల భయపడుతూ ఉంటుంది. ఓకే, దీన్నే మనం డార్క్ రూమ్ ఇన్ ద మైండ్ అంటాం. డార్క్ రూమ్ ఇన్ ద మైండ్. ఆ చీకటి గదిలో ఏదో ఉంది, అది ఉంది అని మనకి తెలుసు, దాన్ని మనం ఎప్పుడూ ఫేస్ చేయం. ఆ లోపల ఆ దయ్యం ఉంది కానీ ఎవ్వడు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. ఏదో రజనీకాంత్ లాంటి వాడు రావాలి నిజంగా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఆ రూమ్ ఓపెన్ చేసి ఏందిరా బాబు ఏంటి ఆ దయ్యం, నేను చూస్తా ఒకసారి అనే ధైర్యము రావాలి. అలాగే మన జీవితంలో ఏ భయం ఉన్నా సరే ఏంటా భయం అని చూడాలి. భయముని దాటి వెళితేనే మనం జీవితాన్ని గడపగలం, ఇంకొక మార్గమే లేదు. నేను ఇది మళ్ళీ రాసి చెప్తున్నాను. ఎవడు ఫామ్ ఫట్ అని చెప్పి ఏమీ చేయలేడు. ఏ దేంతోనూ నీకు ఎంత కరెంటు షాక్ పెట్టినా బ్రెయిన్కి దాటి రాలేవు. భయాన్ని ఫేస్ చేయి, ఫేస్ యువర్ ఫియర్. ఏమవుతుంది? మజా అంతా అక్కడే ఉంది. నిజంగా కూడా ఒక బంజీ జంప్ చేసేవాడని చూద్దాం. తెలుసు కింద పడితే అవుట్ అని, ఆ భయంతోనే దాటుతారు వాళ్ళు. భయం ఏముండదు, హాయిగా జాలీగానే ఉండదు, భయం ఉంటుంది. కానీ ఆ భయంలోంచే మనకు ఒక మంచి అడ్రినలిన్ సర్జ్ వస్తుంది, మజా వస్తుంది కదా. అలాగే మన జీవితంలో ఏమేమి ఫియర్స్ ఉంటాయో ఆ ఫియర్ని ఫస్ట్ ఫేస్ చేశారు. ఫేస్ ఇట్ అండ్ విన్ ఇట్. దాని తర్వాత అసలు మజా ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ఎవరైతే ఇట్లా ఆలోచిస్తున్నారో, నా కుక్ అంటే భయం, ఇంట్లో నాన్నకు చెప్పాలంటే భయం, నా ఇది చేయాలంటే భయం, అది చేయాలంటే భయము, ఒక్కసారి డామిట్ ఏం కాదు పోయి చూసి రావాలి. ఆ రూమ్ ఓపెన్ చేసి భయమా, ఓకే ఐ విల్ ఫేస్ ఇట్. మ్యాక్సిమం ఎందుకు ఫేస్ చేయలేరు అంటే దే విల్ మైండ్ లోపల ఏదో జరిగిపోతుంది అనే ఒక తయారు చేసుకున్నారు గోడ. నేనంటాను, ఏం జరుగుతుందో నువ్వు ఎప్పుడైనా చూసావా? మా నాన్న ఇది గనక నేను స్టేజ్ మీదకి వెళ్ళి మైక్లో మాట్లాడాలంటే నాకు భయం అండి అన్నాడు. ఏమవుతుంది అని అడిగితే, వాళ్ళందరూ నవ్వితే, నేను మాటలు తప్పు చెప్తే, ఆర్ నా నోట్లోంచి ఏదైనా సరిగ్గా రాకపోతే, నేను భయపడిపోతే
ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ కూడా లేవు, ఇప్పుడు లేవు. అయితే, పోతే, ఉంటే, జరిగితే ఎలా అనేది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది, ఫ్యూచర్ని ఎప్పుడూ భయము లేని దాని గురించే. లేని దాని గురించే భయం. ఉన్నది ఎప్పుడూ భయం లేదు. ఉన్నది ఎప్పుడూ భయం లేదు. ఇది కావాలంటే ఎన్నిసార్లైనా క్రాస్ చెక్ చేసి చూసుకోండి, ఎన్నిసార్లైనా చెక్ చేసుకోండి. ఎప్పుడూ భయము లేని దాని గురించి. ఒకవేళ పులొచ్చి తినేస్తే, ఇక్కడికి పామొచ్చి కాటేస్తే, మా ఆయన నన్ను కొట్టేస్తే, కొట్టాడండి ఒకసారి, కొట్టాడండి అయిపోయింది. సో ఎప్పుడు యువర్ ఫియర్ ఈజ్ నాట్ నౌ. ఇప్పుడు ఫియరు లేదు, భయము లేదు. ఉంటే అనే ఒక మైండ్లో కూర్చున్నాం. ఆ చీకటి గది ఓపెన్ చెయ్యక ఆ లోపల సౌండ్ వచ్చేది దయ్యమే అయితే అని కూర్చున్నాం. సో మై పాయింట్, ఓపెన్ ఇట్, సీ లోపలే ఉందో, దయ్యమా ఫేస్ ఇట్, భూతమా ఫేస్ ఇట్, ఆర్ ఇంకేదైనా ఫేస్ ఇట్, ఆర్ నువ్వు ఓడిపోతావా ఫేస్ ఇట్, ఆర్ నువ్వు నిజంగా నాశనం అయిపోతావా ఫేస్ ఇట్. ఏంటి నువ్వు ఆపేది అనేది ఆలోచించుకోవాలి. ఇది ఆలోచించుకుంటే దీన్ని అధిగమించడానికి ఒక అస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటి ఒక అస్త్రం ఈజ్ అపారమైన నమ్మకం. ఆ నమ్మకం ఏంటి తెలుసా? దేని మీద తెలుసా? ఒక భక్తి కావచ్చు, ఒక సమ్ ఫార్మ్ ఆఫ్ స్కిల్ మీద ప్రాక్టీస్ కావచ్చు, ఏదైనా ఒక దాని మీద అపారమైన నమ్మకంతో దిగాలంతే. ఓకే, ఎప్పుడైతే దిగుతామో, ఒక ప్లేయర్కి, రోహిత్ శర్మ ఐ థింక్ అట్లాంటి ప్లేయర్, క్రికెట్ ప్లేయర్కి బౌన్సర్ వస్తే ఆడలేడు. ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్ ప్లేయర్ పేరు గుర్తురాట్లా, ఐ థింక్ రోహిత్ శర్మ అనుకుంటా. బౌన్సర్ సార్, కానీ ఒక 6 months అదే ప్రాక్టీస్ చేశాడు. అన్ని బౌన్సర్ పెట్టండి, అన్ని బౌన్సర్ లేరా బాబు, నాకు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అన్ని బౌన్సర్ బాల్లే. దాని తర్వాత బౌన్సర్ బాల్ని కొట్టడంలో స్పెషలిస్ట్ అయ్యాడు. ఓకే, సో ఎప్పుడు నీకు ఏ భయం అనిపించినా అనిపించిందో ఫేస్ ఇట్. వీ కెన్ ప్రాక్టీస్ మోర్ ఆన్ దట్. ఫేస్ ఇట్ 100 times ప్రాక్టీస్ చేస్తే, ఫేస్ చేస్తే 101 time నువ్వు బయటపడిపోతావు. ఏమంతా భయపడ్డాను. కొంతమంది బండి నేర్చుకోవడానికి భయపడతారు. ఓకే, బండి నేర్చుకోవడానికి పడిపోతాను 2 సార్లు పడిపోయాక ఏం కాదులే అని వెళ్ళిపోతారు. ఓకే, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్, బై ప్రాక్టీస్ దట్ స్కిల్ ఆర్ అపారమైన నమ్మకం ఆన్ ద గాడ్. దానికే మనకి భక్తి వచ్చింది, భక్తి ఫార్మాట్. ఓకే, ఇది 1. సెకండ్ ఆస్పెక్ట్, దీంట్లోనే అటాచ్డ్ ఆస్పెక్ట్. ఎప్పుడైనా ఇట్లాంటి మనం ఒక భయంలో కానీ, ఫియర్లో కానీ, వరిలో కానీ ఉంటే దాని మెయిన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని పట్టుకోవడం. ఎందుకు నేను భయపడుతున్నాను అని వెళ్తే, చైల్డ్హుడ్లో ఎప్పుడో ఏదో జరిగినది, లేకపోతే చిన్నప్పుడు ఏదో ఇంతకు ముందు జరిగిన సీన్, అట్లా ఏదో మనని భయపెడుతోంది. ఆ భయపెట్టే దాన్ని మనము, ఆ సీన్ని థియరిటైజ్ చేసి రాసి, అవునా అప్పుడెప్పుడు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను నేను, ఇంత భయపడుతున్నాను నేను, వై, ఇంతకుముందు ఎవరు జరగలేదా, ఇది ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదా, సృష్టిలో ఇలాంటి ప్రాబ్లమే లేదా, నాకే వచ్చిందా అనేది థియరిటైజ్ చేసి ఒకసారి థియరీ లాగా పేపర్ పెన్తో రాసుకుని దాన్ని 1కి 4 సార్లు అవగాహన చేసుకోవడం సెకండ్. థర్డ్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు విన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. భయం ఎక్కడుంది? మైండ్లో ఉంది. ఈ మైండ్ ఎక్కడొస్తుంది? నువ్వు కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంటుంది. ఆ కళ్ళు మూసుకుని నువ్వు దాన్ని ఎప్పుడైతే డీట్యూన్ చేస్తావో భయం కూడా అలాగే వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు హిప్నాసిస్ అని, సెల్ఫ్ హిప్నటైజింగ్ అని అట్లాంటి చెప్తున్నారు కదా. యాక్చువల్గా ఇది మనకి మనమే లోపల పొరల్లోకి వెళ్ళి యూ కెన్ క్లియర్ ఇట్ ఆఫ్, ఈజీగా చేయొచ్చు. అందుకే మనకి ఏది చెప్పు ఎటు తిప్పు మెడిటేషన్కి తీసుకొచ్చారు. అరే కళ్ళు మూసుకుని కూర్చో, అన్నీ వస్తాయి నీకు. కళ్ళు మూసుకుని కూర్చో, బ్రహ్మాండాలే కనిపిస్తాయి నీకు. కళ్ళు మూసుకుని కూర్చో, ఏ నక్షత్రం ఎటు కదులుతోంది, ఏ సూర్యకిరణం ఎటు పడుతోంది నీకు నేర్పిస్తారు. మేము సూర్య ఉపాసన, సూర్య విద్య నేర్పిస్తున్నప్పుడు ఒక్కొక్క కిరణము మన శరీరంలో ఎలా పనిచేస్తుంది అని నేర్పిస్తాం. సో పాయింట్ ఈస్, నీ కళ్ళు మూసుకుని కూర్చుంటే నీ లోపల ఎలాంటి ఫియర్నైనా అధిగమించవచ్చు. దాన్ని బ్రేక్ చేసే మైండ్ సెట్లోకి వెళ్ళాలి. ఓకే, అండ్ ఇన్ కేస్ అట్లాంటి ఫియర్ కానీ అట్లా ఏదైనా ఉంటే, ఎక్కడో ప్యాటర్న్ ఫామ్ అయింది, ఆ ప్యాటర్న్ని దానికంటే బెటర్ ప్యాటర్న్లో బ్రేక్ చేయాలి. ఓకే, బెటర్ ప్యాటర్న్, దానికంటే ఆనందాన్ని ఇచ్చేది, దానికంటే మనము ఆ ఆలోచన రిధంలో పడకుండా బెటర్ మెథడ్లోకి వెళ్ళేది ప్రాక్టీస్ చేసుకుంటే
సరిపోతుంది. ఒక రోజులో అయ్యేది ఎవరైనా నన్ను ఇలాగే అడుగుతారు, ఏదైనా చెప్పండి అయిపోతుందని. ఒక రోజులో అవ్వదు. నేను చెప్పింది మినిమం మీకు 41 days to 108 days పడుతుంది. చెయ్యండి, మనస్ఫూర్తిగా చెయ్యండి. ఆ భయములో ఉండే భయం కంటే వన్స్ యు కమ్అట్ ఆఫ్ ఇట్, ఆ ఆనందము చాలా బాగుంటుంది. దాన్ని నమ్మాలి. నేనింతే నాకు ఎవడో హెల్ప్ చేయాలని చెప్పి మందులు బాధపడి సిగరెట్లకు అలవాటయ్యి ఎవరి వెనక ఒకళ్ళ దగ్గర బానిసలాగా బ్రతుకుంటే నేను చెయ్యలేను కాబట్టి ఇలా ఉండాలి. ఒక వైఫ్ నాకు తెలిసినామా హస్బెండ్ దగ్గర తన్నులు తింటుంది, కొడతాడు, ఆయన తాగేసి వచ్చి కొడతాడు. ఎందుకు అంటే అమ్మో బయట నేను బ్రతకలేనండి, సమాజం యాక్సెప్ట్ చేయదండి, బ్రతకలేను, ఏదో భయం, సమ్ కైండ్ ఆఫ్ ఫియర్. నేను బయట బతకలేనండి, బండి మీద బయటకు వెళ్ళలేనండి, నాకు డ్రైవింగ్ కూడా రాదండి. సో అందుకని హస్బెండ్ తిట్టినా సాయంత్రం వచ్చి బండి మీద దింపేసి వస్తాడు కాబట్టి వాడు ఏం చేసినా భరిస్తూ ఉంటారు. ఎందుకు? నువ్వు బండి నేర్చుకోలేవు కాబట్టి. అలా మనకన్నా ఆశ్చర్యంగా నవ్వుగా అనిపిస్తుంది, బట్ వాళ్ళకి ఆ ఫియర్ ఈజ్ సో రియల్. బండి మీద వెళ్తే నేను పడిపోతే, నేను చచ్చిపోతే, నాకు యాక్సిడెంట్ అయిపోతే, సో అందుకని ఆ బండి కోసం కొడుకు మీద హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి వాడే ఊరికే అని తిడుతున్నా కూడా ప్లీజ్ నాన్న అని తీసుకు. ఆవిడ కేసులో బండి మాత్రమే, ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ పర్సన్ కి డిఫరెంట్ లా ఉంటుంది. చిన్న విషయానికి మీరు అవన్నీ టాలరేట్ చేస్తున్నారా అనే సిచ్యువేషన్స్ బోలెడన్ని ఉంటాయి అందరి విషయంలో. అన్ని టాలరేట్ చేస్తారు ఆ భయం కోసం. ఓకే, ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటి అని ఆ బాస్ ఎంత తిట్టాను, వేస్ట్ గాడేవరా, నువ్వు ఏం చేయలేవరన్నా భరిస్తారు. చిన్న ఫియర్సే నేను చెప్పేది, పెద్ద ఫియర్లు ఇంకా దయ్యాలు, రాక్షసులు, మంత్రాలు, తంత్రాలు ఏం చెప్పట్లే, సింపుల్ చెప్తున్నా. సో అందుకని అండర్స్టాండ్ యువర్ ఫియర్ని దాటగలిగే ఒకే మార్గం దాటి వెళ్ళడమే. డూ ఇట్, గో ఫేస్, లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద ఫియర్ అండ్ స్టార్ట్ అండ్ మూవ్ అహెడ్. ఫియర్ కళ్ళలోకి చూస్తే ఫియర్ కరిగిపోతుంది మంచులాగా, ఇది నిజం. సో వాట్ యు ఆర్ ఫియరింగ్, రోజు ఈ రోజు అదే పని నాకు, ఈ రోజు అదే. మీకు ఏదైతే భయమో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అంతే. కొన్నాళ్ళు అయిన తర్వాత అరే మనం దీనికోసం భయపడింది, మనం ఇంకా కాన్ఫిడెంట్ గా ముందుకు ఇప్పుడు లేదు ఫియర్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు లేదు ఫియర్ లేదు, ఫియర్ ఉందేమో అనే ఆలోచన. ఓకే, మాకు మా గురుగారు చెప్పేవారు ఎప్పుడు, యూ షుడ్ బి అఫ్రేడ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద ఫియర్. భయం అనే భయానికి భయపడు అని. ఓకే, భయం వస్తుందేమో అనే ఆ భయం ఉంటుంది చూసారా, దానికి అమ్మో అసలు అది రానియద్దు ఎప్పుడు. భయం వస్తుందేమో, అదే జరుగుతుందేమో అనే ఫియర్ని రానివ్వద్దు. దానివల్ల మనం బ్యాక్వర్డ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ధైర్యంగా ఫేస్ చేయాలి ఏది ఉన్నా కానీ. థ్యాంక్ యూ సార్.